ఏపీలో జగన్ పాలనకు స్వస్తి చెప్పి చంద్రబాబు నవశకానికి నాంది పలికారు ఆంధ్ర ప్రజలు. దీంతో అమరావతికి పునర్వైభవం వచ్చేసినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇదే విషయంపై అటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇస్తూ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఇక అమరావతికి అడ్డే లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏపీలో జగన్ పాలనకు స్వస్తి చెప్పిన జనం 164 సీట్లలో ఎన్డీఏ కూటమి విజయదుందువి. 5 ఏళ్ల వైసీపీ పాలనకు తెర. అనాథలా ఉన్న అమరావతికి కల వచ్చేసిందా? ఇక రాజధానిగా అమరావతికి అడ్డే ఉండదా? రాజధానిగా అమరావతినేనని కుండబద్దలు కొట్టిన చంద్రబాబు రాకతో అమరావతిలో భూముల ధరలకు రెక్కలు. అమరావతి వైపు రియాల్టర్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల చూపు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చేసింది. 164 సీట్లలో విజయదుందుబి మోగించి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 5 సంవత్సరాల 5 రోజుల వైసీపీ పాలనకు తెరపడింది. ఇక కొత్తగా తిరిగి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో 5 ఏళ్లుగా అనాథలా ఉన్న అమరావతికి ఒక్కసారిగా కల వచ్చేసినట్లయింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో అమరావతికి అడ్డే లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఇదే విషయంపై అటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇస్తూ కుండబద్దలు కొట్టారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. నాడు టీడీపీ అధికారం కోల్పోవడంతో అమరావతి మూలన పడినట్లయింది. 4-5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మరిచిపోయిన పలువురు రియాల్టర్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇక ఇప్పుడు ఆశగా అమరావతి వైపు చూస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో నరకం చూశారు. భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. కనీసం తమ భూమి వద్దకు వెళ్లేందుకు సరైన దారి కూడా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో తిరిగి అమరావతి కేంద్రంగా రియల్ ఎస్టేట్ కు రెక్కలొచ్చాయి. జగన్ హయాంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో 15,000 కూడా పలికని గజం ధర ఇప్పుడు ఏకంగా 50,000కు ఎగబాకింది. ఇక బాబు పాలనలో అమరావతి కేంద్రంగా పెట్టుబడులు, ప్రాజెక్టులు వస్తాయని, రానున్న రోజుల్లో ఇక్కడ ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే అమరావతి బ్రాండ్ ను మార్కెటింగ్ చేసే పనులను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అంతర్జాతీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతికి సుస్థిర స్థానం తెచ్చిపెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్లుగా పాడుపడిన రాజధాని ప్రాంతం మళ్లీ కల సంతరించుకుంటోంది. జంగిల్ క్లియరెన్స్ జోరుగా సాగుతుండగా ఆ తర్వాత రాజధానిలో రహదారులు బాగు చేస్తామని చెప్పింది సిఆర్డీఏ కమిషన్. గతంలో ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలను యుద్ధ ప్రాతిపదికన తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పెట్టుబడులకు దీటుగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అమరావతిలో ఆగిపోయిన పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన రహదారులను తిరిగి మరమ్మతులు చేపట్టారు. రోడ్ల మరమ్మతులతో పాటు భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. పిచ్చి మొక్కలను తొలగించిన అనంతరం రోడ్ల పనులు ప్రారంభించనున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై కూడా అధికారులు దృష్టి సారించారు. 90% పైగా పూర్తయిన భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో 75,000 మందికి తాగునీరు అందించే ట్యాంకులను జూలై చివరికల్లా అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది
CRDA కమిషన్ 5 ఏళ్లుగా తాము అనుభవిస్తున్న నరక యాతనకు విముక్తి లభించిందని అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయనుంది చంద్రబాబు నేతృత్వంలోని NDA ప్రభుత్వం. 2004లో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వాలు మారుతున్నా ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. చంద్రబాబు హయాంలో పనులు వేగవంతం చేసినా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. గత జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేశారని మండిపడిన చంద్రబాబు పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా పరుగులు తీయించనున్నారు. మొత్తానికి గత 5 ఏళ్లుగా అనాథలా ఉన్న అమరావతికి ఒక్కసారిగా కల రావడంతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆనందం కనిపిస్తోంది. చూడాలి మరి NDA ప్రభుత్వానికి అతిపెద్ద టాస్క్ గా ఉన్న అటు అమరావతి ఇటు పోలవరం ప్రాజెక్టును ఏ మేరకు పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందుతారని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.